గత సంవత్సరం పొడునా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వందలాది హామీలను ఎన్నికల ముందు గుప్పించి హామీను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ కొత్త సంవత్సరమైనా మనసు మార్చుకొని ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకొని పేద అట్టడుగు బడుగు బలైన వర్గాలకు రైతన్నులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. సంవత్సరం పాటు ఈ ప్రజల్ని గోచబెట్టి ఇచ్చిన హామీలను ఒకవైపు నెరవేర్చకపోగా మరోవైపు అవినీతి అరాచకాలతోటి ఆస్తులు లాక్కోవడం, ఇండ్లు కూలగొట్టడం, ఇష్టానుసారంగా ఈ ప్రాంతంలో భయాందోళనలు క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకుంటుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఆ దుర్మార్గాన్ని వీడనాడాలని ఈ సంవత్సరమైన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇష్టానుసారంగా గతంలో నిర్బంధించి అరాచకాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు. సర్కారు కాస్తైనా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తుందని, అప్రజాస్వామ్యాన్ని వీడనాడుతుందని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2024 సంవత్సరం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ హామీల ఎగవేతల నామ సంవత్సరంగా, కాంగ్రెస్ మోసాల పాపాల నామ సంవత్సరంగా ఉన్నదని, ఇప్పటికైనా మనసు మార్చుకొని ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకొని హామీని నెరవేరుస్తుందని చెప్పి ప్రజలు ఆశపడతా ఉన్నారు. అంతేకాదు అధికార భరోసా ఇచ్చిన రైతులనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు మోసం చేసిన సంగతి మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అభయహస్తం హామీలు, అభయహస్తంలో 6 గ్యారెంటీలో రెండోదే రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం ఈ స్కీమ్లో పెట్టుబడి సాయం కింద 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలకు తెచ్చుకోండి, మేము అధికారంలోకి వచ్చినాక మిగిలిన 5,000 కల్పిస్తాం అని చెప్పి ఆ 5,000 మాట దేవుడెరుగు. కనీసం గత ఖరీఫ్ సీజన్లో కూడా వారు 15,000 రూపాయలు ఇవ్వకపోగా మళ్ళీ కొత్త సీజన్ వచ్చినా ఇప్పటి వరకు రైతు భరోసా ఊసేలేదు. అంటే రైతుల్ని కేవలం మాయ మాటలతోటి, మాటల గారడితోటి ఇవాళ రేపు అని చెప్పేసి కేవలం సమయం వృధా చేస్తున్నారు తప్ప రైతులను ఆదుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. రైతు బంధు బదులుగా రైతు భరోసా పేరు మార్చి ఎకరానికి ఏడాదికి 15,000 ఇస్తామని ఈ పథకానికి 15,075 రూపాయలు బడ్జెట్లో కేటాయించిన సంగతి నేను గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా రైతు భరోసాతో పాటు మరొక పథకాన్ని కూడా కౌలు రైతులకు 12,000 ఇస్తామని దానికి కూడా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అవి కూడా మరి బడ్జెట్లో మంజూరు చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కేవలం 3 నెలలు మిగిలింది. ఇప్పటి వరకు ఆ 15,000 కానీ ఈ 1,200 కోట్ల రూపాయలు కానీ ఇప్పటి వరకు ఖర్చు చేయకుండా రైతుల్ని ఉట్టికి ఆశ చూపించినట్టుగా కేవలం మరి మాయ చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను.